ఆలయాల అభివృద్ధికి పంచాయతీ ఎన్నికలకు అవినాభావ సంబంధం కొనసాగుతోంది. అలాంటి కోవలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టులో పంచాయతీ ఎన్నిక రసవత్రంగా జరుగుతోంది. తాజా జనాభా లెక్కల ప్రకారం 5,500 జనాభా ఉన్న గ్రామానికి బస్సు సౌకర్యం, కనీస మౌలిక సదుపాయాలు లేవు. కొండగట్టు ఆలయ రాయల్టీ కోసం పోరాటం కొనసాగుతోంది. ఎవరు రాయల్టీ సాధించగలిగితే వారికే ఓటేస్తామంటున్నారు గ్రామస్తులు. కాంగ్రెస్ బలపరిచిన ధారం ఆదిరెడ్డి, బీజేపీ బలపరిచిన పౌనగంటి రమేష్, బీఆర్ఎస్ బలపరిచిన కొండబత్తిని త్రినాథ్ బరిలో ఉన్నారు. టెంపుల్ టౌన్ లో గెలుపు ఎవరిదన్నది ఆసక్తికరంగా మారింది. ముత్యంపేట నుండి మరింత సమాచారం మా ప్రతినిధి రిషికేష్ అందిస్తారు. శ్రీరామదూత అంజన్న క్షేత్రమైనటువంటి కొండగట్టు గ్రామ పంచాయతీ పరిధి ముత్యంపేట గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి పోటీ నెలకొంది. అంజన్న సన్నిధిలో గెలుపు ఎవరిది అనేటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ బీజేపీ బలపరుస్తున్న అభ్యర్థి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏ అంశాలతోని మీరు ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేస్తున్నారు? ప్రజల్ని ఏమని అడుగుతున్నారు? మా ఊరు ముత్యంపేట గ్రామ అభివృద్ధి కోసం చాలా కృషి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. గ్రామంలో చాలా లోటుపాట్లు ఉన్నాయి. మా ఊళ్ళో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు దేవస్థానం ఉంది. దానిలో చాలా లోటుపాట్లు ఉన్నాయి. మాకు స్పెషల్లీ శానిటైజింగ్ వర్క్ కోసం మాకు యాత్రికులు బాగా వస్తారు కాబట్టి శానిటైజింగ్ వర్క్ కొరత చాలా ఉంది. అండ్ మీద ఇంతకుముందు పల్లకి సేవ అనేది ఉండే, తెనుగోళ్ళు చాలా రోజులు సర్వీస్ చేసారు, దాన్ని నిలిపివేయడం జరిగింది. వాళ్ళకు కూడా నిరుత్సాహంగా ఉన్నారు, వాళ్ళని పునరుద్ధరించాలి. మా కొండగట్టు దేవస్థానంపై చాలా వరకు వేరే వాళ్ళు జాబులు చేసుకుంటున్నారు, అవి మా స్థానికులకి కావాలి. ఇంకా ఏంటిదంటే అక్కడ చాలా కొరతలు ఉన్నాయి. సేఫ్టీ, ఫైర్ సేఫ్టీ కానీ, శానిటైజింగ్ కానీ. చాలా కాలంగా బస్సు గురించి ఎంతోమంది నాయకులు మేము బస్సు గ్రామానికి చేస్తామని అనుకుంటూ నేను ఖచ్చితంగా బస్సు తేవడానికి మా నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి, బండి సంజయ్ గారి ఆశీస్సులతోటి వాళ్ళ వంతు సహాయంగా నేను ఆ పనికి కృషి చేస్తాను. అండ్ రోడ్డును ఖచ్చితంగా నిర్మించడానికి గ్రామీణ సడక్ యోజన పథకం ఉంది, దాన్ని నేను యూటిలైజ్ చేసుకొని నేను చేస్తాను. పల్లెలలో బీఆర్ఎస్ బలంగా ఉంది అని చెప్తున్నారు. ఒకవైపు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ పల్లెలలో లేదు అనేటువంటి ఒక అంశం కూడా ఉన్న నేపథ్యంలో మీ బలం పైన ఏంటి మీ విశ్వాసం? బీజేపీ పల్లెలలో లేదు కావచ్చు కానీ ప్రజల హృదయాలలో ఉంది. పల్లెలలోకి వచ్చే ప్రతి ఒక్క నిధులు సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోటి వస్తాయి. ఉచిత బియ్యం కానీ, సీసీ రోడ్లు, పిఎంఈజీపీ అలాంటివి, సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, మరుగుదొడ్లు, శానిటైజింగ్ సంబంధించిన మెటీరియల్, శానిటైజింగ్ వర్కర్లు, వీధి దీపాలు, ఇంకా చాలా వరకు కొండగట్టు అంజన్న సన్నిధి అంటే ఆలయానికి సంబంధించినటువంటి రాయల్టీ నిధులు కావచ్చు గ్రామానికి చెందడం లేదు అనేటువంటిది ప్రధాన సమస్యగా ఇక్కడ తెలుస్తుంది. దీనిపైన మీకు ఏమైనా ప్లాన్ ఉందా? యాక్షన్ ఉన్నదండి సార్. ఇప్పటి వరకు చాలామంది నేను తెస్తాను గత 10 సంవత్సరాలుగా అందరూ వాగ్దానం చేసిన వాళ్ళు. మినిస్టర్ బండి సంజయ్ గారి ప్రోత్సాహంతో నేను ఖచ్చితంగా దానికోసం కొట్లాడి ఖచ్చితంగా తెచ్చే ప్రయత్నం చేస్తా. మా నినాదమే కొండగట్టు దేవస్థానం. మేము టెంపుల్ కోసం పోరాడి ఖచ్చితంగా తీసుకొచ్చడానికి చాలా కృషి చేస్తాను. నేను కొండగట్టు డెవలప్మెంట్ కూడా చేస్తాను. అగ్ని ప్రమాదంలో దహనమైన షాపులకు కూడా ఖచ్చితంగా వాళ్ళకు రావాల్సిన నష్టపరిహారాన్ని వచ్చేదాకా కొట్లాడతాను. మా సెంట్రల్ నుంచి ఖచ్చితంగా విపత్తు కింద నిధుల కోసం నేను ఖచ్చితంగా తీసుకొచ్చి వాళ్ళకి సహాయం కూడా చేస్తాను. ముత్యంపేట గ్రామ ప్రజానీకం బీజేపీ వైపు ఉన్నారంటారా? బీజేపీ వైపు తప్పక ఉన్నారు, వాళ్ళ మనసులో ఉన్నారు. మాకు ఇప్పటికీ 1700 మెజార్టీతో ఎంపీ సీట్లలో మేము వచ్చినాం. ఈ రెండు పార్టీలకు కలిసి మాకు సరిపడా మెజార్టీ రాలేదు. యువత అండ్ ప్రజలు, కుల సంఘాలు అందరూ డెవలప్మెంట్ కోసం చూస్తున్నారు. మీరు చూశారుగా, మిషన్ భగీరథ పేరు చెప్పి ఎన్నో రోడ్లు డ్యామేజ్ చేసారు. ఇప్పటివరకు అవి చూస్తుంటే గుంతలు ఉన్నాయి. ఏ పార్టీ కూడా ఇప్పటివరకు దాన్ని పట్టించుకుని ప్రశ్నించింది లేదు. గత 10 సంవత్సరాలుగా మేము ఎంతో బాధపడుతున్నాం మైనింగ్ తోటి. దాని గురించి ఎవరు కూడా చూడలేరు. రోడ్డు చూస్తే మరీ అధ్వానంగా ఉన్నది. గెలుపు మీదని భావిస్తున్నారు? ఖచ్చితంగా నాదే, డెఫినెట్లీ నాదే విజయం అని నేను భావిస్తున్నాను. జై శ్రీరామ్. ముత్యంపేట గ్రామానికి చెందిన ప్రజానికానికి స్థానికత అంశాన్ని కొండగట్టు దేవాలయంలో కల్పించడము, అదేవిధంగా నరేంద్ర మోడీ గ్రాఫ్ ఆశీస్సులతో విజయం తనదే అని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. కెమెరా పర్సన్ నాగభూషణంతో రిషికేష్, 99 టీవీ, ముత్యంపేట నుంచి.